ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఈ ప్రభుత్వము చాలా సీరియస్గా ఆలోచన చేస్తున్నది. గత ప్రభుత్వానికంటే కూడా ఈ ప్రభుత్వం ఆలోచన భిన్నంగానే ఉన్నది. ఎందుకు? గత ప్రభుత్వము ఇంటి స్థలము ఉన్నవారికి 3 లక్షలు ఇస్తామన్నది. ఈ ప్రభుత్వం 5 లక్షలు అని చెప్పింది. తో పాటుగా ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసిస్తామని కూడా అన్నది. అంటే ఇంటి స్థలము, ఇంటి నిర్మాణం చేయడం, ఈ 2 అంశాలు ఈసారి బడ్జెట్కు చాలా భారంగా ఉంటాయి డెఫినెట్గా. గతంలో 2 లక్షలకు పైగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగితే వాటికి అయిన ఖర్చు సుమారుగా 10 నుంచి 11,000 కోట్ల వరకు. ఇక దాంట్లో 1,00,000 ఇండ్ల వరకు 90% పూర్తి అయినా ఇంకా కొంచెం నిధులు కేటాయిస్తే అవి కూడా పూర్తి అయిపోతాయి. ఇప్పుడు ఇంటి జాగాతో పాటు ఇంటి నిర్మాణానికి అనుకున్నప్పుడు పూర్వంలో ఉన్నదానికంటే ఈసారి అదనపు నిధులు వీటికి ఎట్లా అన్నప్పుడు నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మొత్తం దేశవ్యాప్తంగా 80,000 కోట్ల రూపాయలు పేదల ఇండ్ల కోసం ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రూరల్ ఎన్ని, అర్బన్లో ఎన్ని, ఈ విషయాలకు ఒక ఫార్మాట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే దానికి అంగీకరిస్తే కనుక కేంద్ర నిధులు జమ అయ్యే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి నియోజకవర్గానికి ఏటా 3,500 ఇండ్ల చొప్పున నిర్మాణం చేస్తామని చెప్పింది. మొత్తం ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు 1,09,00,000 పైన ఉన్నాయి. ఈ 1,09,00,000 పైన ఉన్న వాటిల్లో 82 లక్షలకు పైబడి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు. ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇంతకు పూర్వం ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వారు లేదా ఈసారి కొత్తగా వచ్చిన వారు, అంటే కుటుంబాలు విభజన జరిగిన తర్వాత చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడతాయి. ఈ ఏర్పడినప్పుడు వీరికి స్థలం ఎక్కడ గుర్తించాలి, స్థలానికి అయ్యే ఖర్చు, ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చు ఇత్యాది అంశాలు ప్రభావం చూపే అవకాశం ఉన్నది. బహుశా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం పైన ఆ మేరకు భారం తగ్గే అవకాశం ఉన్నది. ఈ 82 లక్షల మంది దరఖాస్తులలో సంవత్సరానికి 3,500 ఇండ్లు నియోజకవర్గానికి అనుకున్నప్పుడు ఆ ప్రభుత్వం పైన పడబోతున్న భారం అది 10 నుంచి 15,000 కోట్ల వరకు ఉంటే అందులో ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సాయం అందబోతున్నది. మిగతా విషయాల్లో బడ్జెట్లో అంత అనుకూలతలేం కనబడలేదు. కానీ ఈ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే కనుక బర్డెన్ కొంత తగ్గే అవకాశం ఉన్నది.